దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 4వ తేదీ. మన పరిశుద్ధ తల్లి అయినటువంటి కథోలిక విశ్వశ్రీ సభతో మనందరం ఏకీభవిస్తూ సంతోషిస్తూ ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతుడు సెవిల్లే నగర పునీత ఇసిడోర్ గారు. వీరు 560వ సంవత్సరములో జన్మించి 636వ సంవత్సరం వరకు జీవించారు. వీరి యొక్క ప్రత్యేకత ఏమనగా, కేవలం ప్రార్థన మరియు ఆధ్యాత్మిక సంబంధ విషయాల గురించి మాత్రమే కాక తర్కశాస్త్రము, ఖనిజ శాస్త్రము, భూగోళ మరియు ఇతర అనేక సైన్స్కు సంబంధించినటువంటి శాస్త్రాల గురించి వీరు పరిశోధన గావించి ఆ రోజుల్లోనే ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి గ్రంథాలను వీరు రచించారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. స్పెయిన్ దేశంలోని కార్టజీనా పట్టణంలో 560వ సంవత్సరంలో పునీత ఇసిడోర్ గారు ఒక ప్రసిద్ధ రోమన్ కుటుంబంలో జన్మించారు. వారికి 2 అన్నలు, 1 చెల్లి ఉన్నారు. వారి పెద్ద అన్న పేరు పునీత లియాండర్. వీరు సెవిల్లే పీఠ ఆర్చ్ బిషప్ గారు. 2వ అన్న అస్తిగి నగర పునీత ఫల్గెన్సియా అని పేరుగాంచారు. ఇక సోదరి పేరు పునీత ఫ్లోరెన్సియా, ఒక ప్రసిద్ధ మఠకన్య. 40 కాన్వెంట్లోని 1000 మంది కన్యస్త్రీలను ఆజమాయిషీ చేసిన ఘటికురాలు. ఇలా వారిది ఒక పునీతుల సంతానమయ్యింది. ఇసిడోర్ గారు తన అన్న లియాండర్ గారి వద్దనే ఉండి విద్య గడించారు. వారి చెప్పు చేతల్లోనే క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో పెరిగారు. అన్న మరణానంతరం 600 సంవత్సరములో ఇసిడోర్ గారే సెవిల్లే పీఠాధిపతి అయ్యారు. దాదాపు 37 సంవత్సరములు దిగ్విజయముగా పాలించారు. ఆ కాలములో వారు గొప్ప మేధావిగా కీర్తి గడించారు. క్రీస్తు దైవ స్వభావాన్ని నమ్మని ఏరియనిజం మతములోకి మారిన అనేక మందిని తిరిగి శ్రీసభ అడుగుజాడల్లోకి వచ్చేటట్లు కృషి చేశారు. ముఖ్యంగా స్పెయిన్ రాజ్యమును గత 200 సంవత్సరాలుగా పాలిస్తున్న విసిగోత్ అనబడు రాజవంశీయులను కూడా కథోలిక సత్యవేదములోకి తీసుకుని రాగలిగారు. ఆర్చ్ బిషప్ ఇసిడోరులు పాలనలో శ్రీసభ క్రమశిక్షణ గట్టిగా బలపరచబడింది. సన్యాసాశ్రమ జీవితం ప్రోత్సహించబడింది. వారు కొన్ని క్రైస్తవ మహాసభలను కూడా ఫలప్రదంగా నిర్వహించారు. ముఖ్యముగా 619లో సెవిల్లేలోను, 633లో టొలెడోలోను జరిగిన సభలు వారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేశాయి. ఇసిడోర్ గారు విజ్ఞానం వెల్లివిరియటానికి విద్యాసేవ చేయాలని తలపెట్టారు. తన పీఠములోను
ఇతర అనేక క్రైస్తవ పీఠాలలో విద్యాశాఖలు స్థాపించారు. నేడు మనం చెప్పుకునే సెమినరీ లాంటివి పీఠానికొకటి నెలకొల్పి విద్యా పరిధిని పెంచారు. సాంఘిక శాస్త్రం, కళలు, వైద్యం, న్యాయశాస్త్రం, సాంకేతిక వృత్తి విద్యలు కూడా ప్రవేశపెట్టారు. ఇలా అన్ని కాలాలకు ఉపకరించే గొప్ప విజ్ఞాన సర్వస్వం వారు తర్కం, ఖగోళం, భూగోళం చరిత్రలపై గ్రంథాలు రాశారు. వారు క్రైస్తవ గురువులకు, మఠవాసులు, విశ్వాసులకు ఉపయోగపడే అనుదిన ప్రార్థనా పుస్తకం రూపొందించారు. వారి అన్న పునీత లియాండర్ మొదలుపెట్టిన మొజరబిక్ అర్చనాకాండ జప గ్రంథమును వ్రాసి ముగించారు. మధ్యయుగం నాటి అన్ని శాస్త్ర శాఖలను స్పృజించిన మహామేధావి పునీత ఇసిడోర్ గారు. ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉండి ఇంత గొప్ప పండితుడు కావటం ఆనాటి ప్రముఖుల ఆశ్చర్యం. గురు అభ్యర్థులు గ్రీకు, హీబ్రూ నేర్వాలని పునీత ఇసిడోర్ గారు ప్రోత్సహించారు. గొప్ప విరక్తత్వ జీవితంతో, దాన ధర్మాలతో సువార్త ప్రచారం చేసి గొప్ప గ్రంథాలు రచించి 7వ శతాబ్దములో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ పండితీమూర్తి పునీత ఇసిడోర్ గారు. వారు మానవాళికిచ్చిన సందేశం ఇదే: దుర్దశలో వచ్చిన కష్టాలు నిన్ను పతనం చేయలేవు, కానీ ఉచ్చ స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాయి. ఈ మానవ బాధలు నీకు గుణపాఠమవుతాయే కానీ వినాశకారి కావు. ప్రపంచంలో ఇప్పుడెన్ని దుఃఖాలు భరిస్తే భవిష్యత్తులో మనకంత గొప్ప ఉపశమనం అవుతుంది. ప్రస్తుతం మనం కార్చిన కన్నీరే భవిష్యత్తులో ఆనంద బాష్పాలవుతాయి అనిన ఈ గొప్ప క్రైస్తవ పండితుడు 636వ సంవత్సరం ఏప్రిల్ 4న కన్నుమూశారు. 1598లో పునీతులుగా ప్రకటింపబడ్డారు. ఇసిడోర్ అంటే దేవుని యొక్క గొప్ప బహుమానం అని అర్థం. ఇప్పుడు ఈ పునీతుణ్ణి మన కోసం కూడా వేడుకోమని ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు మేము ఇసిడోర్ గారి యొక్క పునీతుని యొక్క జీవితాన్ని తెలుసుకొని ఎంతో ప్రేరణను పొందేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాము. 37 సంవత్సరాల పాటు ఒక పీఠాధిపతిగా తిరుసభను కాచి కాపాడి సంరక్షించి అభివృద్ధి చేశారు. ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు సైన్సు మరియు ఖగోళిక, భూగోళ శాస్త్ర గ్రంథాలను కూడా వీరు రచించేటటువంటి ఎంతో మేధో సంపత్తిని వీరికి మీరు ప్రసాదించారు. అయినప్పటికీ తాను పొందినటువంటి అన్ని వరములను మీ సేవ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఏ విధముగా వీరు వినియోగించారో, మీరు మాకు ప్రసాదించినటువంటి దీవెనలను, ఆస్తిపాస్తులను, తెలివితేటలను కూడా మీ రాజ్య వ్యాప్తి కోసం మేము వినియోగించేటటువంటి మంచి మనస్సును, ఉదార స్వభావమును మా అందరికీ ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్.